సినిమా అనేది ఒక ఎంటర్టైన్మెంట్ కు సంబంధించింది అయినప్పటికీ చాలా మంది జీవితాలను ప్రభావితం చేయగల సామర్థ్యం గల దృశ్య మాధ్యమం. అలాంటిది నిజ జీవితాలను హృదయాలకు హత్తుకునేలా వెండితెరపై ఆవిష్కరిస్తే దాని ప్రభావం అంతా ఇంతా ఉండదు. అలాంటి చిత్రమే తాజాగా వచ్చిన బాలీవుడ్ మూవీ 12th ఫెయిల్. థియేటర్లో ఈ సినిమాని చాలా మంది చూడలేకపోయినా ఓటీటీలో విడుదలయ్యాక అద్భుతమైన స్పందన వస్తుంది. ప్రతి ఒక్కరూ, ముఖ్యంగా యువత ఖచ్చితంగా చూడాల్సిన సినిమా అని చెబుతున్నారు. అంతలా కదిలించిన ఈ 12th ఫెయిల్ సినిమా నిజ జీవిత ఆధారంగా తెరకెక్కిన చిత్రం కావడంతో చాలా మందిని కదిలిస్తూ ఒక మోటివేషన్ ని ఇస్తుంది. రెండు 2019లో అనురాగ్ పాఠక్ రాసిన పుస్తకం ఆధారంగా 12th ఫెయిల్ సినిమా తెరకెక్కింది. ఇది ప్రముఖ ఐపీఎస్ ఆఫీసర్ అయిన మనోజ్ కుమార్ శర్మ జీవితం ఆధారంగా రాశారు. 1977లో మధ్యప్రదేశ్లోని మొరేనా జిల్లా బిల్గావ్లో మనోజ్ కుమార్ శర్మ జన్మించారు. ఆయన తండ్రి వ్యవసాయ శాఖలో ఉద్యోగం చేసేవారు. అయితే శర్మ కుటుంబం చాలా ఆర్థిక సమస్యలు ఎదుర్కొంది. చిన్న వయసులో శర్మ చదువు పట్ల ఆసక్తి చూపకపోవడంతో 9-10 తరగతుల్లో 3rd క్లాస్ మార్కులొచ్చాయి. ఇక 12వ తరగతిలో హిందీ తప్ప అన్ని సబ్జెక్ట్స్లో ఫెయిల్ అయ్యారు. కానీ కుటుంబ కష్టాలు కళ్లార చూసిన మనోజ్ ఎలాగైనా పెద్ద ఉద్యోగం సాధించాలని ఢిల్లీకి చేరారు. కానీ ఆ పరిస్థితులు మనోజ్ని చాలా ఇబ్బంది పెట్టాయి. జోషి శ్రద్ధతో శర్మ ప్రేమలో పడటం, ప్రేమను అంగీకరిస్తే ఈ ప్రపంచాన్నే గెలుస్తానని చెప్పిన మనోజ్ శర్మ యూపీఎస్సీ తన లక్ష్యంగా మార్చుకున్నాడు. పరీక్షల ప్రిపరేషన్ కోసం, తన ఫీజుల కోసం ఆయన చెయ్యని ఉద్యోగాలు లేవు. ఢిల్లీలో సంపన్నుల టెంపో నడపడం దగ్గర నుంచి వాకింగ్ డాగ్స్ వరకు అన్ని పనులు చేశారు. ఒక్కోసారి ఢిల్లీ వీధుల్లో బిచ్చగాళ్లతో పడుకున్న సందర్భాలు కూడా ఉన్నాయి. ఢిల్లీలో ఒక లైబ్రరీలో ప్యూన్గా కూడా చేశారు. ఒక సమయంలో రోజుకు 13 గంటలు పగలు పిండి గిన్నెలో పనిచేస్తూ రాత్రిళ్లు 7 గంటలు చదువుకున్నారు. అంటే కేవలం 3-4 గంటలు మాత్రమే నిద్రపోతూ చదువును కొనసాగించాడు. అయినప్పటికీ యూపీఎస్సీ, సిఎస్సీ పరీక్షల్లో విజయం సాధించలేక 3 సార్లు ఫెయిల్ అయ్యారు. చివరికి 4వ ప్రయత్నంలో 121వ ర్యాంకుతో విజయం సాధించి అనుకున్న లక్ష్యాన్ని సాధించి ఐపీఎస్ ఆఫీసర్ అయ్యారు మనోజ్ కుమార్ శర్మ. తర్వాత తన ప్రియురాలు శ్రద్ధాని పెళ్లి చేసుకున్నారు. ప్రస్తుతం మనోజ్ శర్మ ముంబై పోలీస్ శాఖలో అదనపు కమిషనర్గా బాధ్యతలను నిర్వహిస్తున్నారు. జోషి ప్రస్తుతం ఐఆర్ఎస్ అధికారినిగా బాధ్యతలు నిర్వహిస్తోంది. వారికి 2 పిల్లలు. శర్మ నిజ జీవిత కథని తెరపై అద్భుతంగా చిత్రీకరించారు. చూసిన ప్రతి ఒక్కరిని ఎమోషనల్ చేయడంతో పాటు ఆలోచింపచేస్తుంది. ప్రస్తుతం ఈ సినిమా ప్రముఖ ఓటీటీ ప్లాట్ఫామ్ డిస్నీ+ హాట్‌స్టార్లో స్ట్రీమింగ్ అవుతోంది.